ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ బైబిల్ ద బుక్ ఆఫ్ సీక్రెట్స్. ఇవాళ మరికొన్ని విషయాలు దేవుని గురించి మనం తెలుసుకుందాం. 1986వ సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశంలో కరువు వచ్చింది. గలిలయ సముద్రం నీటి మట్టం కొన్ని లీటర్లు తగ్గిపోయింది. అప్పుడు ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ఏవైనా పురాతన వస్తువులు దొరకవచ్చని వెతుకుతున్నప్పుడు ఇసుకలో ఒక పురాతనమైన పడవ కనబడింది. ఆ పడవ సుమారు 2000 సంవత్సరాల నుండి అక్కడ ఉందని పురావస్తు శాస్త్రవేత్తలు పరిశీలించి తెలుసుకున్నారు. వాళ్ళు దానిని బయటికి తీయించి 11 సంవత్సరాలు రసాయనాల్లో ఉంచి తర్వాత దాన్ని మ్యూజియంలో పెట్టారు. దీనిని గలిలయ పడవ అని, యేసుక్రీస్తు పడవ అని పిలుస్తారు. ఆ పడవ 26 అడుగుల పొడవు, 7.5 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తు. ఇందులో సుమారు 15 మంది ప్రయాణించవచ్చని తెలియజేశారు. కార్బన్ డేటింగ్ చేసిన తర్వాత ఇది క్రీస్తు పూర్వం 120 సంవత్సరాల నుండి క్రీస్తు శకం 40 సంవత్సరాల మధ్య కాలంలోనిది అని వారు తెలియజేశారు. ఇలాంటి పడవల మీద పేతురు, యోహాను, ఆంద్రేయ, యాకోబులు ప్రయాణం చేసినట్లుగా మనం 4 సువార్తల్లో చూడవచ్చు. మరిన్ని విషయాలు ఇలాంటివి మీరు వీక్షించాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.